దేశానికే తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఒక రోల్ మోడల్ అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసు యంత్రాంగం ముందంజలో ఉందని తెలిపారు. ఎక్కడైతే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయో అక్కడే ప్రజా సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఇక రాజన్న సిరిసిల్లలో ప్రజా విజయోత్సవాల సందర్భంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా పోలీస్ డే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం అటెండ్ అయ్యారు. ఇక ఆయుధాల స్టాల్స్ ను సందర్శించారు. సంవత్సర కాలంలోనే ఓవైపు సంక్షేమాన్ని, మరోవైపు అభివృద్ధిని రెండు కళ్ళలాగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చక్కటి ప్లాన్ తోటి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకుని పోతున్న వైనాన్ని ప్రతిరోజు ఒక పండుగ రూపంలో జరుపుతున్నటువంటిది మనం చూసినాం. పోలీస్ డేలో ఏదైతే ఈ ప్రభుత్వంలో శాంతి భద్రతలను కాపాడే అంశంలో కానీ, ఉగ్రవాదుల చర్యలు కానీ, తీవ్ర చర్యలు పెరగకుండా చూసేటువంటి బాధ్యత చూస్తున్నటువంటి ఎస్పీ గారు ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించిన విద్యార్థులు తీసుకొని వచ్చి ఇక్కడ ఒక స్టాల్స్ ఏర్పాటు చేసి తుపాకుల నిర్వహణ, తుపాకులు ఏ సమయంలో వాడేటువంటి కార్యక్రమాన్ని చూపెట్టడంతో పాటు ఏదైనా నేరాలు జరిగినప్పుడు, మర్డర్ జరిగినప్పుడు కానీ, మానభంగం జరిగినప్పుడు కానీ, లేదా దొంగతనం జరిగినప్పుడు కానీ వారిని పట్టుకోవడానికి ఉపయోగించేటువంటి సాధనాలను ఈరోజు మనకు డాగ్ స్క్వాడ్ను కూడా చూపెట్టడం జరిగింది. 3 డాగులు ఏవైతే ఒకటి మర్డర్ జరిగినప్పుడు కానీ, ఒకటి దొంగతనం జరిగినప్పుడు కానీ, ఇతర గంజాయికి సంబంధించిన ఉన్నప్పుడు చూపెట్టేటువంటి డాగ్స్ కూడా పరిచయం చేయడం. అదేవిధంగా పోకిరులు ఎవరైనా ఆడపిల్లల్ని ఏమైనా ఇబ్బంది పెడతా ఉంటే టీం ఏ విధంగా వారిని రక్షిస్తుంది అనేటువంటిది చూపెట్టేటువంటి కార్యక్రమం. లేదా ఇప్పుడు అల్లర్లు జరిగినప్పుడు ఆ అల్లర్ను ఆపడానికి చూపెట్టేటువంటి సాహసోపేతమైనటువంటి పోలీస్ యంత్రాంగంతో చూపెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు చూపెట్టేటువంటి సందర్భాన్ని, ఈరోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని, నిజంగా ఎవరికైనా సెలవు ఉంటుంది కానీ పోలీసులకు సెలవు లేకుండా దసరా వచ్చినా, దీపావళి వచ్చినా ప్రతిరోజు రోడ్లపైనే